హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే ఉల్లిగడ్డతోని సమోసా చేస్తున్నా. ఈ సమోసా చేయడానికైతే ఒక గిన్నెలోకి 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నా. ఆ పిండిలోకి అయితే నూనె మంచిగా వేడి చేసుకొని ఆ వేడి చేసుకున్న నూనెని కొంచెం కొంచెం పోసుకుంటూ స్పూన్తో కలుపుకుంటున్నా. నూనె వేడి నూనె కాబట్టి స్పూన్తో కలుపుతున్నా. చేతితో కూడా కలుపుకోవచ్చు, చేయి కాలుతుందని చెప్పి స్పూన్తో కలుపుతున్నా. టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకున్న తర్వాత వేడి చేసుకున్న నూనె ఉంది కదా, అది మళ్ళీ కొంచెం కొంచెం పోసుకుంటూ ఆ పిండి మొత్తం కలిసేలాగా స్పూన్తో కలుపుకుంటున్నా. కొంచెం వేడి తగ్గినాక ఇక పిండి మొత్తం చేతితో మంచిగా కలుపుకుంటున్నా. వేడి చేసుకున్న నూనె మనకు పిండిలో పోసుకున్నప్పుడు నూనె సరిపోయిందా లేదని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, పిండిని అట్లా చేతితో ఇట్లా పట్టుకొని ఒత్తినప్పుడు అది ముద్దలాగా వస్తుంది. అప్పుడు నూనె మంచిగా సరిపోయినట్టు. ఇప్పుడు నార్మల్ వాటరే కొంచెం కొంచెం పోసుకుంటూ ఆ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు కలుపుకోవాలి. పిండిని అయితే చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. పిండి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ లోపు అయితే సమోసా లోపలికి స్టఫ్ కావాలి కదా, దానికోసమని కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని అయితే ఈ చాపర్లో వేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నా. మనకి పచ్చిమిర్చి కానీ ఉల్లిగడ్డ ముక్కలు కానీ కొంచెం చిన్న చిన్నగా ఉంటేనే మంచిగా ఉంటాయి. చూడండి, చిన్న చిన్న ముక్కల్లాగా అయినాయి. వీటిని అయితే లైట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నట్టు. దానికోసం అయితే గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న సట్టు పెట్టుకున్నా. నూనె కూడా కొంచెమే పోసుకున్నా. తర్వాత కొంచెం జీలకర్ర, ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం మసాలా కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేలాగా వేయించుకొని గ్యాస్ బంద్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి. ఇక్కడైతే మనకు సమోసా చేసుకోవడానికి అని చెప్పి పిండి కలుపుకొని పక్కా పెట్టుకున్నాం కదా. చూడండి, ఆ పిండి అయితే ఎంత సాఫ్ట్గా అయిందో. ఈ సమోసా పిండిని అయితే చపాతీలాగా చేసుకోవడానికి కానీ చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకుంటున్నా. ముద్దలాగా చేసుకున్న తర్వాత చపాతీలాగా చేసుకోవడానికని కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీలాగా పల్చగా మనకు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకుంటున్నా. చూడండి ఎంత పల్చగా చేసుకున్నానో, మనకు చెయ్యి కనిపిస్తుంది అటు సైడ్ నుంచి పెడితే. ఇక అట్లనే మిగతా పిండి ముద్దలు ఉన్నాయి కదా, అవి కూడా చపాతీలాగా పలచగా చేసుకొని పక్కా పెట్టుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఈ చపాతీలు ఉన్నాయి కదా, అవి లైట్గా 2 వైపులా కాల్చుకోవాలి. మరీ ఎక్కువ కాల్చుకోవద్దు, అట్లా వేడైతే సరిపోతుంది, అవి మనకు కనిపిస్తుంది. ఇట్లానే మిగతా చపాతీలను కూడా 2 వైపులా లైట్గా కాల్చుకొని అన్ని పక్కా పెట్టుకున్నా. ఇప్పుడైతే సమోసా షేప్స్ కోసమని షీట్స్ కట్ చేసుకుంటున్నా. 2 వైపులా అటు ఇటు పైన కింద కూడా మొత్తం సైడ్స్ అన్నీ కట్ చేసుకుంటున్నా. అట్లా సైడ్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత సమోసా షీట్స్ లాగా కట్ చేసుకుంటున్నా. నాకైతే ఒక్క చపాతీలో 2 షీట్స్ అయినాయి. మనం చపాతీ చేసుకునేటప్పుడే కొంచెం పెద్దగా చేసుకుంటే ఎక్కువ షీట్స్ వస్తాయి అన్నట్టు. ఇక అట్లనే అన్ని చపాతీలని కూడా అట్లా షీట్స్ లాగా సమోసా చేయడానికని కట్ చేసుకున్నా. ఈ సమోసా షీట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా దాచిపెట్టుకోవచ్చు. మనకు ఎప్పుడైనా సమోసా చేసుకోవాలని ఇచ్చినప్పుడు లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకొని సమోసా చేసుకోవచ్చు. ఇక్కడైతే మన సైడ్స్ కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అవి కూడా నూనెలో ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా, పిల్లలు మంచిగా తింటారు ఇవి కూడా. ఇక్కడైతే సమోసా ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి అతికించుకోవడానికి అని చెప్పి 2 స్పూన్ల మైదా పిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కా పెట్టుకుంటున్నా. మరీ లూజ్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇట్లా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కా పెట్టుకున్నా. ఇప్పుడైతే సమోసా షీట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఒకటి తీసుకొని సమోసా షేప్ లాగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని దాంట్లో మనం ఇంతకుముందే ప్రిపేర్ చేసుకున్న ఉల్లిగడ్డ స్టఫ్ ఉంది కదా, దాన్ని అయితే దాంట్లో పెట్టుకున్న తర్వాత దాని ఎడ్జెస్ని కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా దాంతో అతికించుకోవాలి. ఈ మైదా పిండితో అతికించుకుంటే ఏమవుతుందంటే ఈ సమోసాలు నూనెలో వేయించుకునేటప్పుడు లోపల ఉల్లిగడ్డ స్టఫ్ అనేది బయటకి లీక్ కాకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఈ మైదా పిండితోని ఆ ఎడ్జెస్ అనేది మంచిగా అతికించుకోవాలి. ఇక అట్లనే అన్ని షీట్స్ కూడా సమోసా షేప్ లాగా చేసుకొని పక్కా పెట్టుకోవాలి.
ఇప్పుడైతే ఈ సమోసాలని నూనెలో ఫ్రై చేసుకోవాలి. దానికోసం అయితే గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని నూనె పోసుకున్నా. నూనె వేడైన తర్వాత ఈ సమోసాలని గ్యాస్ మంట అయితే ఫుల్గా కాకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫుల్గా పెడితే ఏమవుతుంది అంటే పైన మాడిపోయి లోపల అయితే ఉడకకుండా కొంచెం పచ్చిగా ఉంటుంది ఈ లోపల సమోసా. అట్లనే అన్ని సమోసాలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సమోసా అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు చపాతీ ఎడ్జెస్ అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నా కదా, అవి కూడా నూనెలో మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. ఇవైతే పిల్లలు మంచిగా ఇష్టపడతారు. ఉల్లి సమోసాని అయితే మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్లా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.